బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు నూతనంగా నియమితులైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ మరియు సంగారెడ్డి జిల్లా సలహాదారులుగా చంద్రయ్య స్వామిలను సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రబోధ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర కార్యవర్గానికి రుణపడి ఉంటామని అన్నారు. బీసీల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తూ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. తమకు సహకరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రబోధ్, జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్, కార్యదర్శి రాజేశ్వర స్వామి, బీసీ నాయకులు, డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వెంకటరాములు, కృష్ణ, సుధాకర్ గౌడ్, దేవదాస్తో పాటు బీసీ సంక్షేమ సభ్యులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘంకి సంబంధించి సంగారెడ్డి పట్టణంలో వైఎస్ఆర్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కొత్తగా నియమితులైనటువంటి పెద్దలు డి కృష్ణన్న గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నుకొని ఆర్ కృష్ణయ్య గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా గోకుల్ కృష్ణ గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మన న్యాయవాది చంద్రయ్య స్వామి గారికి మరి జిల్లా ముఖ్య సలహాదారునిగా నియమించడం జరిగింది. ఈ ముగ్గురు నియామకం కూడా ఎంతో సంతోషించదగినటువంటి ఈ నియామకం వారు మా సంఘానికి వాళ్ళు చేయవలసిన సేవలు చాలా ఉన్నందున మరి వాళ్లకు ఆర్ కృష్ణయ్య గారు నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు మేము ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నూతనంగా నియమితులైనటువంటి పెద్దలు కృష్ణ గారు అదే మన చంద్రన్న స్వామి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు బీసీల యొక్క ఐక్యత కోసం మరి న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులు కూడా అందరూ కూడా మరి ఎంతో కృషి చేయాలనే ఒక తపనతో ఉన్నందుకు వారికి కూడా వాళ్ళకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ ఎంపీటీసీ మరి డీసీసీబీ డైరెక్టర్ వెంకటరామన్ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పటేల్ గారికి, మా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారికి, అదేవిధంగా మా పూర్వం నుంచి కూడా బీసీల కోసం తపన చేసే మా జిల్లా కార్యదర్శి మా కొండల్ గారికి, అదేవిధంగా మన బీసీల కోసం పనిచేస్తున్నటువంటి దాస్ గారికి, అదేవిధంగా మా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా యువ నాయకుడు మరి సుదర్శన్ గారికి, మరి రిటైర్డ్ అధికారి అయినటువంటి బీసీల నాయకుడు, ఉద్యమకారుడు అయినటువంటి సుభాష్ అన్న గారికి, పేరున ప్రభాకర్ గారికి, యువ నాయకుడు పాండు గారికి, ప్రతి ఒక్కరికి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎప్పుడు చేదోడుగా ఉండే మా సుధాకర్ గౌడ్ గారికి పేరున కూడా అందరికీ, సంతోష్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. బీసీల ఐక్యత కోసము ఈ బీసీల జనాభా ప్రకారము మరి బీసీలకు రావాల్సిన చట్ట ప్రకారము బీసీలకు రావాల్సినటువంటి ఈ ప్రజా సంక్షేమం ఫలాలను కూడా మరి అందరికీ పంచే విధంగా చూడాలని
బీసీల రిజర్వేషన్లు 42%లో బీసీలకు అందే విధంగా దాన్ని ప్రభుత్వం మళ్ళా చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికీ అది గవర్నర్ దగ్గరనే పెండింగ్లో ఉన్నందున మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% బీసీలకు ఇచ్చే విధంగా మరి ఎంబడే చర్యలు తీసుకోవాలని ఈ విధంగా గవర్నర్ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. 55-60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినందుకు సంతోషపడుతూ ఆ ఇచ్చిన రిజర్వేషన్లు బీసీలకి చెందే విధంగా మళ్ళా అది ఇతరులను తెచ్చి ఇదే కేటగిరీలో కలపొద్దు, వారికి ప్రత్యేకంగా మరింత శాతం పెంచి అందరి తృప్తి పడే విధంగా ఈ రిజర్వేషన్ను ప్రభుత్వం అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీల ఐక్యం చేయడానికి ప్రారంభ దేశం కొంత పెద్దలు ఇక్కడ న్యాయవాదులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. బీసీకి తోడై బీసీకి సపోర్ట్ చేసి గెలిపించుకున్న నాడే ఇవాళ గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి దాకా కూడా బీసీలు అన్ని రంగాల్లో అధికారంలో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సంతోషం ఏంటంటే మా పెద్దలకు ఇవాళ బీసీ సంక్షేమ సంఘం నుంచి వాళ్లకు పని చేయడానికి అవకాశం ఆర్ కృష్ణ గారు కల్పించినందుకు వారు కూడా పూర్తిగా బీసీల కోసం పనిచేసి మంచి పేరు తెచ్చి బీసీలను ఐక్యత చేసి బీసీలను ముందుకు తీసుకుపోవాలని నా హృదయపూర్వకాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు. వివిధ గ్రామాల నుండి వచ్చిన మా బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, అదేవిధంగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నేడు బీసీ సంఘం సంగారెడ్డి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలా కష్టపడుతున్నాం. అదేవిధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వము మరి మా సేవలను గుర్తించి నాకు అంటే నా పేరు డి కిష్టయ్య, నేను హత్తూరు నివాసిని. మరి నాకు జిల్లా రాష్ట్ర లెవెల్లో వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. దానికి తప్పకుండా నేను న్యాయం చేస్తానని, తర్వాత నా మీద ఏవైతే నమ్మకం ఉంచి నాకు ఆ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గంలో సభ్యంగా చేసిండ్రో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఫస్ట్న ఎందుకంటే నన్ను కార్యవర్గంలో మా జిల్లా కార్యవర్గం నన్ను గుర్తించిండ్రు, మా జిల్లా కార్యవర్గమే నా పేరు నామినేట్ చేసిండ్రు. కావున వీరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. తర్వాత ఏవైతే ఈ బీసీ సంఘం ఏదైతుందో ప్రభుత్వం ఏవైతే 42% కేటాయించిందో అది తప్పనిసరి ఇంప్లిమెంటేషన్ అయితేందుకు మేము మా జిల్లాలో అంటే మా ఉమ్మడి జిల్లాలో తిరిగి దాన్ని తప్పనిసరి అమలయ్యేటట్టు చేస్తామని, అదేవిధంగా మా బీసీ సోదరులకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్లో చాలా అన్యాయం ఉంది. విద్యార్థులకు కానీ, ఉద్యోగులకు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఇటువంటి ఏదైనా కానీ తప్పనిసరి మా సంఘం దాన్ని యాక్టివ్గా తీసుకుని వారందరికీ న్యాయం చేస్తామని, తర్వాత మా బీసీ సంఘం అని ఒట్టి లేదు ఇప్పుడు ఇక. ఎందుకంటే తప్పనిసరి ఒక కార్యవర్గంలో ఒక పదవి తీసుకున్నామంటే దాన్ని న్యాయం చేయాలి, తప్పనిసరి దాన్ని న్యాయం చేస్తామని. తర్వాత మా కార్యవర్గ సభ్యులు ఏవైతే ఉన్నారో జిల్లా కార్యవర్గం ఉన్నది, రాష్ట్ర కార్యవర్గం ఉన్నది, ఏదైనా మీటింగే కానీ అందరం పోయి తప్పనిసరి సమస్యలను పరిష్కరించి తెలుసుకొని దాన్ని పరిశీలిస్తామని, తర్వాత మీ అందరి మా మీడియా సోదరులకు కూడా మా బీసీ సంఘం నుంచి సంక్షేమం గురించి చక్కగా మేము చెప్పకున్నా కానీ చెప్పినా తప్పనిసరి మా సంఘము మా బీసీ సంఘం అభివృద్ధి అయ్యేందుకు మీ తోడ్పాటు చాలా అవసరం. ఎందుకంటే మీరు చేయండి మేమేం చేయలేము. కావున మీరు తప్పనిసరి మా బీసీ సంఘం గురించి ఏది చేసినా తప్పని రాయండి. ఒకవేళ పొరపాటు జరిగితే మేము దాన్ని సవరించుకుంటాం. కావున వచ్చిన కార్యవర్గ సభ్యులకు మరి కార్యకర్తలకు మా మీడియా సోదరులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుసు. ముఖ్యంగా మా ఆర్ కృష్ణ గారికి మాకైతే నాకు పెద్ద బాధ్యత పెట్టిండు. మరి నేను ఉండేది సంగారెడ్డిలో, నేను రాష్ట్ర కార్యవర్గ మీటింగ్లకు పోవాలి, రాష్ట్రంలో ఏమైతే తెలుసుకోవాలి, మా జిల్లా నాయకులు చెప్పాలి, వీళ్ళందరూ తోడ్పాటు తీసుకోవాలి. తప్పనిసరి నేను నా న్యాయం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మా జిల్లా అధ్యక్షులకు అందరూ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం కార్యాలయానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము జిల్లాలో యాక్టివ్గా పనిచేయడము మరి గతంలో జరిగింది. దాన్ని గమనించిన రాష్ట్ర కార్యవర్గంలో మాకు మరి క్యాబినెట్ మెంబర్గా ప్రధాన కార్యదర్శిగా మరి ఇచ్చి మమ్మల్ని రాష్ట్ర స్థాయిలో కూడా సేవలు అందియాలని చెప్పి రాష్ట్రము యొక్క సంఘము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వారికి
మాకు ఈ పదవిని ఇచ్చినందుకు, మరి ఈ పదవిలో కొనసాగమని సేవలు చేయమని చెప్పి ఆదేశించినందుకు రాష్ట్ర సంఘానికి, మరి అట్లాగే ప్రభన్న ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఆయనకు, మరి ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నటువంటి నామినేట్ చేయబడినటువంటి మన కిష్టయ్య సార్ గారికి, అట్లాగే జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి మన ప్రెసిడెంటు పాటిల్ గారికి, అట్లాగే మరి ఈ రీసెంట్గా సలహాదారులుగా ఉన్నటువంటి అడ్వకేట్ గారు చంద్రయ్య స్వామి గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ వెంకటరమణ గారికి, అట్లాగే శ్రీనివాస్ గారు కార్యదర్శి, కొండలు కార్యదర్శి, జిల్లా కార్యవర్గం ఇదంతా, మరి సుధాకర్, అట్లాగే మన స్వామి గారికి పేరు పేరున, పాండు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పైన ఉంచినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా మనస్ఫూర్తిగా మా బాధ్యతను తెలియజేస్తూ, మా బాధ్యతను గుర్తించి, మరి శక్తి వంచన లేకుండా మేము ఈ కార్యవర్గానికి పనిచేసి సమాజానికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రేపటి నుంచే మన జిల్లా లోపల ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘాలను, పాత సంఘాలను, మళ్ళీ కొత్త సంఘాలు, కొత్త క్యాబినెట్ను ఏర్పాటు చేసి యాక్టివ్గా పనిచేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఈ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మరోసారి ఈ ఆర్ కృష్ణయ్య గారికి వారి ఆధ్వర్యంలో పనిచేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మన రాష్ట్ర సంఘంలో ఉన్నటువంటి మిగతా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై బీసీ. నా పేరు చంద్రయ్య స్వామి. నేను డిసిసి బ్యాంక్ డైరెక్టర్ను మరియు జంగమ సమాజం జిల్లా అధ్యక్షుడిని. ఈ అహర్నిశలు బీసీ సంఘాల గురించి పోరాడుతున్న ఆర్ కృష్ణయ్య గారు మరియు సంగారెడ్డి, చెప్పాలంటే ఆర్ కృష్ణయ్య తర్వాత ఆర్ కృష్ణయ్య ప్రభు గారు, మళ్ళీ కృష్ణ గారు, మరి మా వెంకటరాములు డిసిసి బ్యాంక్ డైరెక్టర్ గారు, మా రాజేశ్వర్ గారు, మా అందరూ సభికులకు అందరికీ పేరు పేరున, నాకు తెలియదు ఈ పదవి నాకు ఇస్తానని సలహాదారుగా నాకు ఇచ్చిండ్రు. ఈ బాధ్యతను నేను సాధ్యమైనంత వరకు నేను నెరవేర్చుకుంటా. ఆర్ కృష్ణయ్య గారికి మరియు ప్రభు గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా సలహాలు ఏమైనా ఉంటే తప్పక మీరు తీసుకోండి. నేను తప్పక ప్రతి 24 hours మీకు అందుబాటులో ఉంటా. దయచేసి నా సలహాలు, నా సూచనలు తీసుకోవాలని, మీకేమైనా ఉంటే తప్పక నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. బీసీ సంఘ సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఆర్ కృష్ణన్న గారికి మా యొక్క జిల్లాకు గుర్తించి 3 ముఖ్యమైన పదవులు ఇచ్చారు. ఒకటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు చంద్రయ్య స్వామి గారికి జిల్లా ముఖ్య సలహాదారులు. వారి అడుగుజాలలో మా జిల్లా నాయకత్వం పనిచేస్తూ మాకు బీసీలందరికీ మేము తగిన న్యాయం చేస్తామని మన వెంకటరామ సార్ గారు చెప్పారు. సార్ మా నియోజకవర్గంలో మనం ఒక యాత్ర పెట్టుకుందాం, చేద్దామని పర్యటనగా సార్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఖచ్చితంగా వారికి టైం ఇచ్చి మా కార్యవర్గం అంతా తీసుకొని నారాయణకే నియోజకవర్గంలో తిరిగి అందరికీ న్యాయం చేస్తాం. అట్లనే బీసీలందరికీ తగిన న్యాయం చేస్తాం. ఈ సమావేశం చేసిన అందరికీ ధన్యవాదములు.